ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ను జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. ఇవాళ తెల్లవారుజామున నికేష్ను జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఏసీబీ అధికారుల సోదాల్లో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. నికేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు మొత్తం 20 వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. దాదాపు 200 కోట్లకు పైగా విలువగల ఆస్తులను గుర్తించింది ఏసీబీ. నికేష్ కుమార్కు కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొయినాబాదులో 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి. 3 విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. తన ఎస్బీఐ అకౌంట్ ద్వారా నికేష్ కుమార్ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు. అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నికేష్ కుమార్కు చాలా మంచి సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పలు చెరువుల బఫర్ జోన్స్లో నిర్మాణాల కోసం అక్రమంగా అనుమతులు జారీ చేసినట్టు ఏసీబీ సోదాల్లో తేలింది. అయితే నికేష్ కుమార్ లంచాలను ఆస్తుల రూపంలో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ను జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. ఇవాళ తెల్లవారుజామున నికేష్ను జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. భోగి ఆదాయం నుంచి అక్రమాస్తుల కేసులో అరెస్టైన నికేష్ కుమార్ ఏసీబీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. గతంలో అంటే గండిపేట ఏఈగా ఇరిగేషన్ అధికారిగా పనిచేసిన నికేష్ కుమార్ గండిపేట ఉస్మాన్ సాగర్ని కాపాడాల్సింది పోయి చెరువులు అలాగే బఫర్ జోన్ ఎఫ్టీఏలో కూడా అక్రమంగా అవినీతికి పాల్పడుతూ ఇతను అనుమతులు ఇచ్చినట్లుగా కూడా అనేక అంశాలపై కూడా తెరపైకి వస్తూ ఉంది. ఇప్పటివరకు పరిశీలిస్తే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసిన అంశంలో దాదాపు 200 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అక్రమాస్తులను కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా అతను షేర్స్ రూపంగా అంటే ఆస్తులను కూడగట్టుకున్న ఏవైతే ఉన్నాయో దాదాపు బహిరంగ మార్కెట్లో 200 కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఒక అకౌంట్కు సంబంధించి ట్రాన్సాక్షన్స్ కూడా చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ప్రధానంగా గండిపేటకు సంబంధించిన చెరువు ఏదైతే ఉందో అది కబ్జాకు గురవుతున్నా కూడా దానిపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి నికేష్ కుమార్ చూస్తూ ఉన్నాడు. అలాగే ఇటు రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి సంబంధించి కూడా అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గండిపేట ఉస్మాన్ సాగర్ కి సంబంధించిన ఏవైతే బఫర్ జోన్ ఉంది అలాగే ఎఫ్టీఎల్ ఉందో వాటికి సంబంధించిన ఆ ప్రాంతంలో కూడా నిర్మాణాలు జరిగాయి. ఈ నిర్మాణాలన్నింటికి కూడా నికేష్ కుమార్ అనుమతులు ఇచ్చినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇటు గండిపేట్, కోకాపేట్, నార్సింగ్, మంచిరేవుల ఈ పరిసర ప్రాంతాల్లో కూడా విల్లాస్ కి బఫర్ జోన్ లో కూడా అతను అనుమతులు ఇచ్చినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా దర్యాప్తు చేసినప్పుడు నీటిపారుదల శాఖ ఏఈగా ఉన్నప్పుడు అంతా కూడా ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కమ్యూనికేషన్లు ఉండడం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి కూడా ఇతను షేర్స్ రూపంలో కూడా ఆదాయం కూడగట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇతని బహిరంగ మార్కెట్లో ఆస్తుల విషయానికి వస్తే దాదాపు 200 కోట్ల రూపాయలు కూడా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. కాబట్టి అతను రిమాండ్ చేశారు. వచ్చే నెల 13వ తారీఖు వరకు కూడా మెజిస్ట్రేట్ వారు అతనికి రిమాండ్ విధించారు. ఉదయం చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే గండిపేట ఇరిగేషన్ ఏఈగా పనిచేసిన నికేష్ కుమార్ గతంలో ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్లో కూడా కబ్జాలు జరిగాయి. అలాగే కబ్జాలు పాల్పడుతున్న క్రమంలో కోకపేట్, గండిపేట అలాగే నార్సింగ్, మంచిరేవుల ఈ ప్రాంతాల్లో కూడా చాలా వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో బుల్కాపూర్ నాలా మూసీ పరిధిలో ఉంది. అయితే ఈ మూసీ పరిధిలో కూడా ఇటు అపార్ట్మెంట్స్ కి సంబంధించిన విల్లాస్ కి కూడా ఇతను విల్లాస్ కి పర్మిషన్ ఇచ్చినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ప్రముఖ కంపెనీలకు సంబంధించి కూడా అనుమతి ఇచ్చినప్పుడు ఇతను షేర్స్ రూపంలో ఆదాయాన్ని కూడగట్టుకున్నాడు, అక్రమంగా ఆదాయాన్ని సంపాదించాడు. అదంతా కూడా షేర్స్ రూపంలోనే ఇతను సంపాదించినట్లుగా తెలుస్తుంది. అయితే దాదాపు ఇటు 3 విలాసవంతమైన విల్లాస్ కావచ్చు, అలాగే మొయినాబాద్ లో ఫామ్ హౌస్లు కావచ్చు, అలాగే కొల్లాపూర్లో 15 ఎకరాల వ్యవసాయ భూమియే కావచ్చు.
గతంలో ఒక భవనానికి సంబంధించి అనుమతిస్తున్న క్రమంలో ఎన్ఓసి ఇస్తున్న క్రమంలో ₹1,00,000 డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడు. గతంలో రిమాండ్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు ఆ కేసుని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన క్రమంలో నికేష్ కుమార్ కు సంబంధించిన వారి స్నేహితులు, వారి బంధువులు ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగించిన క్రమంలో అనేకమైన అక్రమ ఆస్తులను కూడా ఇతను షేర్స్ రూపంలో సంపాదించినట్లుగా నిర్ధారించారు. అలాగే వాటికి సంబంధించి డాక్యుమెంటేషన్స్, అలాగే ధృవపత్రాలు, ఆస్తి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సీజ్ చేశారు. అయితే ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నికేష్ కుమార్ ను కూడా అతన్ని కస్టడీకి తీసుకుంటే మరికొన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓవైపు ప్రభుత్వం ఇప్పటికీ పరిశీలిస్తే హైడ్రా ఎక్కడైతే చెరువులను పరిరక్షిస్తుందో, అలాగే నాలాలు, చెరువులు ఇవన్నీ కూడా పరిరక్షిస్తూ ఎక్కడైతే ముందుకు వెళ్తా ఉందో, ఈ క్రమంలో ఇలాంటి చెరువులు గండిపేట, ఉస్మాన్ సాగర్ కి సంబంధించిన బఫర్ జోన్లలో, అలాగే ఎఫ్టీఎన్లలో, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, అలాగే ఇటు విల్లాస్ కి విలాసవంతమైన అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో విల్లాస్ కి ఏ విధంగా అనుమతించారనేది ప్రస్తుతం తెరపైకి వస్తున్న ప్రధానమైన చర్చ. అయితే దీనికి సంబంధించి కూడా అనేక అంశాలు అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నికేష్ కుమార్ ను కస్టడీకి తీసుకొని విచారిస్తే బ్యాంక్ లాకర్లకు సంబంధించిన ఆదాయం, వాటి ట్రాన్సాక్షన్స్, దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అలాగే గండిపేట ఏఈగా ఉన్నప్పుడు ఆ గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లలో ఎన్ని అనుమతులు ఇచ్చారు, అలాగే బఫర్ జోన్లో అక్రమంగా ఏ విధంగా విల్లాస్ కి పర్మిషన్స్ ఇచ్చారు, అలాగే చెరువును కాపాడాల్సింది పోయి విల్లాస్ కి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, దానికి సంబంధించిన షేర్స్ రూపంలో ఏ విధంగా ఇతను అక్రమాస్తులు కూడగట్టాడు, ఇవన్నీ కూడా ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అతని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొంత సమాచారం తెలుస్తూ ఉంది. అయితే బహిరంగ మార్కెట్ లో ఇప్పటి వరకు ₹200 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే అతను అదుపులోకి తీసుకొని విచారిస్తే మరికొంత అక్రమ ఏవైతే ఆదాయాలు ఉంటాయో, అక్రమంగా సంపాదించిన షేర్ రూపంలో సంపాదించిన అక్రమాస్తులు ఏవైతే ఉంటాయో మరికొన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గండిపేట ఏఈగా పనిచేస్తున్న క్రమంలో ఇతను అక్రమాలకు పాల్పడ్డట్టుగా, అలాగే విల్లాస్ కి రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థల ద్వారా ఇతను షేర్స్ తీసుకున్నట్లుగా ప్రధాన ఆరోపణ. కాబట్టి ఇక ఈ అంశం పైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అతని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొంత సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. భోగి. థ్యాంక్ యూ కిరణ్.